సరే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇదో చిన్న గేమ్. బట్ హౌ ఇస్ ఇట్? కోడ్ ఫైల్. ఇక్కడ గమనిస్తూ ఉండండి, నేను మూవ్ 10 స్టెప్స్ అని కొట్టాను కదా, అంటే ఇప్పుడు చిన్న పిల్లల కోసం కదా ఇది. కాబట్టి ప్రోగ్రామింగ్లో సింటాక్స్ అవన్నీ మనం పెద్దగా పిల్లలు గుర్తుపెట్టుకోలేకపోవచ్చు, ఆర్ వాళ్ళకి అంత చిన్న వయసులో అర్థం కాదన్న ఉద్దేశంతో చిన్న చిన్న స్టెప్స్ లాగా పెట్టామన్నమాట. ఓకే, బ్లాక్స్, వీ కెన్ థింక్ ఆఫ్ దెమ్ ఎస్ బ్లాక్స్. సో ఇక్కడ నేను మూవ్ 10 స్టెప్స్ అన్నప్పుడు ఈ పిల్లి లాగా ఏదైతే ఉందో అది ఎలా మూవ్ అవుతుంది మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. సో లెట్ మీ క్లిక్ వన్ మోర్ టైమ్. లెట్ మీ జాయిన్ ఇట్. ఒక నిమిషం, టర్న్ క్లిక్ చేస్తాను. టర్న్ 15 degrees అంటే టర్న్ అయింది, మీరు గమనించండి నేను క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందో. ఇఫ్ ఐ సే 90 degrees, ఎంటర్ కొడతాను, మీ సీ వాట్ విల్ హ్యాపెన్. యా, 90 degrees తిరిగింది. 90 + 90 అంటే డబల్ క్లిక్ ఇచ్చాను, సో 90 + 90 180 తిరిగింది. మళ్ళీ క్లిక్ చేస్తాను, మళ్ళీ ఒక 90, మళ్ళీ ఒక 90. ఇప్పుడు ఇట్లా తిరిగింది కదా, ఇప్పుడు మళ్ళీ ఒక 10 స్టెప్స్ ముందుకెళ్ళు అంట. ముందుకెళ్ళింది, మళ్ళీ 10 స్టెప్స్, మళ్ళీ ఒక 10 స్టెప్స్, 10 స్టెప్స్ కదులుతోంది. ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. మనకు అప్పుడప్పుడు చిన్న చిన్న లెక్కలు ఇస్తూ ఉంటారు. ఒక వ్యక్తి తూర్పు వైపు 10 అడుగులు నడిచాను, తర్వాత కుడివైపు తిరిగి ఇంకొక 20 అడుగులు నడిచాను, ఇట్లా ఉంటాయి కదా. సో పిల్లలకి ఇది ఒక వెరీ ఫన్నీ గేమ్ లాగా ఉంటుంది. ఇన్ ద ప్రాసెస్ దే విల్ లెర్న్ ద స్టెప్స్, లాజికల్ స్టెప్స్. దాన్ని రొటేట్ చేయాలంటే నేను ఇప్పుడు ఏ బ్లాక్ యాడ్ చేయాలి, దాన్ని ముందుకు పంపించాలంటే ఏ బ్లాక్ యాడ్ చేయాలి, వెనక్కి రావాలంటే వాట్ బ్లాక్స్ ఐ హ్యావ్ టు యూజ్. అట్లా ఇక్కడ చిన్న చిన్న బ్లాక్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేనేమంటానంటే దీన్ని, అంటే ఇదొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి గేమ్ లాంటిది. ఓకే, సో మనమే ఇది తయారు చేస్తే ఎలా ఉంటుంది, ఓకేనా. సో దట్ విల్ బి వెరీ వెరీ గుడ్ ప్రాజెక్ట్ ఫర్ యూ. సో మీలో కొద్దిమంది స్టూడెంట్స్ ఇది టేకప్ చేస్తే ఇట్ విల్ బి వెరీ ఎక్సలెంట్ ప్రాజెక్ట్, ఓకేనా. ఇందులో ఇంకా చాలా ఉన్నాయి, ఈ స్క్రాచ్ అనే వెబ్సైట్లో ఇంకా చాలా ఉన్నాయి ఆప్షన్స్, మీరు తర్వాత చూసుకోండి. నేను జస్ట్ ఒక శాంపుల్ కోసం చూపిస్తున్నా, ఓకేనా. సో మీరు కూడా మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి చూపించవచ్చు, మీ బంధువుల పిల్లలకు కూడా ఇది మీరు ఫార్వర్డ్ చేసి ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్పొచ్చు, ఓకేనా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రికమెండెడ్ సాఫ్ట్వేర్, ఇట్ ఈస్ ఫ్రమ్ ఎ యూనివర్సిటీ. ఓకే, సో అట్లా అనమాట. సరే, ఇంకొక దాంట్లోకి వెళ్దాం. సో మీరు ఆలోచించండి, ఇట్లాంటివి చేయాలంటే మీకున్న నాలెడ్జ్ సరిపోతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదో సి వచ్చు, జావా వచ్చు, ఇంకేదో వచ్చు, అది సరిపోతుందా? ఓకేనా, ఆర్ వాట్ ఐ హ్యావ్ టు డూ, ఓకేనా. అట్లా సరే, ఇది ఒకటి నేను చెప్పదలుచుకున్న ప్రాజెక్ట్. ఇప్పుడు ఇంకొక ప్రాజెక్ట్ చెప్తాను. ఇంకో ప్రాజెక్ట్ ఏంటి అంటే, లెట్ మీ ఓపెన్ ఇంటర్న్షాలా. మీరు ఎప్పుడన్నా వినే ఉంటారు, ఇంటర్న్షాలా అనే వెబ్సైట్లో మనం ఎవరికన్నా జాబ్ ఎవరికన్నా ఇంటర్న్షిప్ ఇవ్వాలి అనుకుంటే, ఇఫ్ యు ఆర్ ఎ కంపెనీ ఓనర్ యూ కెన్ గివ్ ఇంటర్న్షిప్స్. అట్లాగే ఎవరన్నా స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ చేయాలి అనుకుంటే కూడా దే విల్ అప్లై ఫర్ ఇంటర్న్షిప్ ఇన్ దిస్ పర్టికులర్ వెబ్సైట్ కాల్డ్ ఇంటర్న్షాలా. సో నేనేమంటానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలాగో ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేస్తున్నా మా స్టార్టప్ తరపున, మీరు కూడా ఇట్లాంటిది ఏమైనా వెబ్సైట్ తయారు చేయగలుగుతారా? అంటే ఇక్కడ ఏమేమి ఉంటాయి ఫీచర్స్ చూడండి ఒకసారి. అంటే మీకు ఇది తయారు చేయాలంటే మీకు ఫస్ట్ ఏం తెలియాలంటే అసలు ఈ వెబ్సైట్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, ఓకేనా. సో ఇందులో బేసిక్గా internShala.com అని మీరు కొడితే ఫస్ట్ 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటేంటి, ఆర్ యు ఎన్ ఎంప్లాయర్ ఆర్ ఎంప్లాయీ, అంటే మీరు ఉద్యోగం అంటే మీరు ఇంటర్న్షిప్ ఇస్తారా లేకపోతే మీకు ఇంటర్న్షిప్ కావాలా, ఓకేనా. దట్ ఈస్ ద థింగ్. సో అక్కడ నువ్వు ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్ యూ విల్ చూస్ ద ఆప్షన్ యాజ్ ఐ వాంట్ ఇంటర్న్షిప్ అన్నట్టుగా పెడతావు. అప్పుడు అక్కడ మీ ప్రొఫైల్, మీ రెజ్యూమ్ అడుగుతారు, చిన్న చిన్న క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్, ఓకేనా, అబౌట్ దట్ పర్టికులర్ క్యాండిడేట్, వాళ్ళ స్కిల్స్ ఏంటి, అట్లాంటివన్నీ అడుగుతారు. దెన్ రెజ్యూమ్ అప్లోడ్ చేయమంటారు. అప్పటి నుంచి ఇంకా మీకు ఎలాంటి ఇంటర్న్షిప్ కావాలి, అంటే ఏ డొమైన్లో కావాలి, సి రిలేటెడ్ కావాలా, జావా రిలేటెడ్ కావాలా, లేకపోతే ఊరికే నాన్ టెక్నికల్ సమ్ రైటింగ్ వర్క్ కావాలా, ఓకేనా, ఇట్లా ఎన్నో ఉంటాయి. సో అట్లా ఆప్షన్స్ను టిక్ పెట్టుకోవాలి. దెన్ బేస్డ్ ఆన్ దట్ మనకి అలాంటి ఆఫర్స్ కనబడుతూ ఉంటాయి మన డాష్ బోర్డ్లో అవి కనబడుతూ ఉంటాయి. ఓకే, సో అది స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు యూ అజ్యూమ్ దట్ యు ఆర్ ద కంపెనీ ఓనర్, యు ఆర్ గివింగ్ ద ఇంటర్న్షిప్స్. అప్పుడు ఎలా ఉంటుంది డాష్ బోర్డ్, ఇప్పుడు ఇది నా దగ్గర కనబడుతుంది కదా, ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు సీ ద స్క్రీన్.
సో ఇప్పుడు నేను ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేస్తా కాబట్టి నా డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. ఇగో ఇవాళే తాజాగా ఒకటి ఇంటర్న్షిప్ పెట్టాను, ఎలక్ట్రానిక్ సర్క్యూట్ డిజైన్ ఇంటర్న్స్ నాకు కావాలి అని పెట్టాను. సో ఇప్పుడు ఇది యాక్టివ్ స్టేట్లో ఉంది, అంటే పీపుల్ క్యాన్ అప్లై నౌ ఫర్ దిస్. ఓకేనా, జస్ట్ ఇప్పుడే పెట్టాను. సో ఇంకెవరు అప్లై చేయలేదు అట్లా అనమాట. తర్వాత నాకు ఇక్కడ ఏం ఆప్షన్స్ వస్తున్నాయి గమనించండి. అంటే ఇప్పుడు మీరు క్రియేట్ చేసే వెబ్సైట్లో కూడా ఇలాంటి ఫీచర్స్, అంటే అన్ని యాజ్ ఇట్ ఈజ్ కాపీ కొట్టమని నేను చెప్పట్లేదు. ఫస్ట్ చూడండి, internshala.com వెబ్సైట్ చూడండి, ఒక అండర్స్టాండింగ్కి రండి ఎలాంటివి పెడుతున్నారు. వాళ్ళు పెట్టినవన్నీ మనం పెట్టాలని రూల్ ఏం లేదు. ఓకేనా, సో ఇంకా ఇలాంటి వెబ్సైట్స్ ఇంకొన్ని ఉంటాయి ఇంటర్న్షాలా లాంటివే. మీరు ఏం చేయాలంటే ఆల్టర్నేటివ్స్ ఆఫ్ ఇంటర్న్షాలా అని కొట్టాలి. అప్పుడు మీకు ఇలాంటివే వేరే కంపెనీస్ కూడా వస్తాయి, వాళ్ళు కూడా ఇంటర్న్షిప్స్కి ప్లాట్ఫామ్ లాగా ఉన్నారనమాట. సో మీరు అట్లా ఒక అట్లీస్ట్ 2 ప్లాట్ఫామ్స్ చూడండి. ఓకేనా, చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఐసిటిఈ, అది కూడా ఓపెన్ చేస్తాను. ఏఐసిటిఈ అనేది కూడా ఒక ప్లాట్ఫామ్ ఉంది, అది గవర్నమెంట్ది. ఏఐసిటి ఇంటర్న్షిప్ అని కొడుతున్నా చూడండి అక్కడ, ఇదిగో ఇది గవర్నమెంట్ది. ఇప్పుడు ఇది కూడా ఒక ప్లాట్ఫామ్. ఓకేనా, సో ఇక్కడ నేను రిజిస్టర్ అయ్యాక లాగిన్. ఓకే, సో బేసిక్గా లాగిన్ అడుగుతుంది. సో నేను ఒక ఎంప్లాయర్ లాగా లాగిన్ అయ్యాను. సో ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, డూ యూ వాంట్ ద యూఆర్ ఏ క్యాండిడేట్ ఆర్ యూఆర్ ఏ ఎంప్లాయర్ అని. సరే నేను ఫస్ట్ ఎంప్లాయర్ లాగా లాగిన్ అవుతున్నా. సరే ఏదో ప్రాబ్లం వచ్చింది, సమ్ ఎర్రర్. సరే ఐ డోంట్ నో, ఎంప్లాయర్. ఓకే, లెట్ మీ చెక్. యా ఇప్పుడు వస్తుంది. ఫస్ట్ అది ఇక్కడ ఎంప్లాయర్ అని చూస్ చేసుకున్నాక ఇప్పుడు లాగిన్ కొట్టాలి. ఓకేనా, సో ఇక్కడ కూడా నేను కొన్ని ఇంటర్న్షిప్స్ పెట్టాను అనమాట. ఓకేనా, సో ఈ 4 రకాలు పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, సో ఇప్పుడు నాకు మళ్ళీ డాష్ బోర్డ్లో ఎవరెవరు అప్లై చేసుకున్నారు, ఇప్పుడు ఇంతమంది చూసారా, ఈ 4 ఇంటర్న్షిప్స్ పెడితే ఇంతమంది అప్లై చేశారు. జస్ట్ యూసి ఎంతమంది, ఎంత కాంపిటీషన్ ఉంది అని. ఓకే, సో ఇక్కడ నాకు ఆప్షన్స్ ఉన్నాయి, ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళని సెర్చ్ చేయడానికి. ఓకేనా, సో నేనేమంటానంటే మిమ్మల్ని అట్లీస్ట్ 2 వెబ్సైట్స్ చూడండి. internshala.comలో ఇక్కడ మెనూ ఎలా ఉంది, ఓకేనా, ఇక్కడ డాష్ బోర్డ్ ఎలా ఉంది. ఓకేనా, అదే ఏఐసిటి దాంట్లో డాష్ బోర్డ్ డిఫరెంట్గా ఉంది. బట్ అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంట్రా బాబు అంటే ఎవరెవరు అప్లై చేసుకున్నారు, ఆ అప్లై చేసుకున్న వాళ్ళు ఎంప్లాయర్కి కనబడాలి. సో దట్ ఎంప్లాయర్ విల్ సెలెక్ట్ సమ్ పీపుల్ ఫ్రమ్ దెమ్. ఓకేనా, కాస్త ఈజీగా ఉండాలి ప్రాసెస్, అటు స్టూడెంట్స్కి ఇటు కంపెనీ ఓనర్స్కి కూడా ఆ డేటా అనేది కొంచెం ప్రాపర్ విజిబిలిటీలో ఈజీగా యాక్సెసిబుల్ లాగా ఉండగలగాలి. ఓకేనా, అట్లా. సో మీరు ఆలోచించి మీరు ఏదైనా డిజైన్ చేయగలిగితే దట్ విల్ ఆల్సో బి ఏ వెరీ వెరీ గుడ్ ప్రాజెక్ట్. ఓకేనా, సరే నెక్స్ట్ ఇంకో దాంట్లోకి వెళ్దాం. సరే ఇంకొక నిమిషం, ఇందులో లోపల ఎలా ఉంటుందో చూపిస్తా. సో అంటే మీకు అది కూడా తెలియాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ల్యాబ్ వ్యూ అనేది ఉంది, ఈ ల్యాబ్ వ్యూ అనే దాంట్లో లెట్ మీ క్లిక్ ఇట్. ఇక్కడ నాకు ఆ పిల్లల యొక్క ప్రొఫైల్స్ కనబడుతున్నాయి, రైట్. ఓకే, ఎంతమంది మనం సెలెక్ట్ చేసాము, ఎంతమంది షార్ట్ లిస్ట్ అయ్యారు, అలా కూడా ఉంటుంది. ఓకే, సో జస్ట్ ఇట్స్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ షోయింగ్. ఓకేనా, రైట్. సో లెట్ మీ క్లోజ్ దిస్ నౌ. ఇది ఒక ప్రాజెక్ట్, నేను కొద్దిసేపు పాజ్ పెడతాను, మీ ఒపీనియన్ తీసుకోవాలి. యా ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు నేను అప్పటి నుంచి నేను మాట్లాడుతాను, ఇప్పుడు మీరు మాట్లాడడం మొదలు పెట్టండి. ఆర్ యూ థింకింగ్ దట్ యూ క్యాన్ డూ దీస్, ఆర్ డూ యూ థింక్ దట్ దీస్ ఆర్ గుడ్ థింగ్స్? మీకు అంటే ఎవరో ఒకరు చేయాలి కదా ఇలాంటి పని కూడా, రైట్? యా, వాట్ డూ యూ ఫీల్? మీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు ఇంకా నా దగ్గర చెప్పడం చాలా ఉన్నాయి, బట్ ఐ వాంట్ టు నో యువర్ ఒపీనియన్ ఆల్సో. మీరు మాట్లాడడం మొదలు పెట్టండి ఇప్పుడు. హలో హలో, మీరు మైక్లో చెప్పొచ్చు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఇప్పుడు 2 ప్రాజెక్ట్స్ చూపించాను కదా మేడం, మీరు కూడా అండి, మీకు కూడా ఇప్పుడు నేను చెప్పిన ప్రాజెక్ట్స్ మీరు మీకు ఎలా అనిపిస్తున్నాయి ఇలాంటివి? అంటే మీరు ఇంత ఎప్పుడైనా ఆలోచించారా? No, I didn't think about that. But sorry, ఇంత వినలేదు. But I encourage the students to do.
బట్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఇవి చేస్తే యూస్‌ఫుల్ అని మీకు అనిపియట్లేదా? అంటే పిల్లలకి Yes, there will be a definitely lot it will be useful because when they go into the companies after their studies, they can do all this. They'll yeah. be having a knowledge of it. So that's what. Yeah. తర్వాత there is another type of work. The student ఏం మాట్లాడట్లేదు. Let us just మీ ఒపీనియన్ చెప్పండి. మీకు ఎలా అనిపించిందమ్మా? ఇప్పుడు చెప్పిన 2 ఉన్నాయి కదా! అవి మీకు ఎలా అనిపిస్తోంది? అంటే మీరు చేయమని నేను అనను. నువ్వు ఇప్పుడు బాగుంది అనంగానే నేను చెయ్యమ్మా అని చెప్పను. జస్ట్ అడుగుతున్నా నీకు అసలు ఇది ఎలా అనిపించింది? హావ్ యూ ఎవర్ థాట్ ఇలా ఎప్పుడైనా ఆలోచించావా? ఇది కూడా ఒక ప్రాజెక్ట్ అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? దట్స్ మై క్వెషన్. ఆర్ డూ యూ థింక్ ఇట్స్ ఇదేంద్రా బాబు అన్నట్టుగా ఉందా? సోదిలాగా ఉంది అని. దట్స్ వాట్. యూ కెన్ టెల్ ఫ్రాంక్లీ వాట్ ఎవర్ యూ ఫెల్ట్. బట్ వాట్ ఐ కెన్ టెల్ ఈస్ నేను ఒకటే చెప్పగలను. మీరు సిఎస్సి తీసుకున్నారు కాబట్టి, అంటే కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి, మరి మీరు కంపెనీలో జాయిన్ అయినాక కూడా మీకు నచ్చినా నచ్చకపోయినా వాడు ఇట్లాంటి పనులే చెప్తాడు. సరేనా? సో, ఎట్ దట్ పాయింట్ యూ హావ్ టు డూ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు ఇక్కడ చెప్పినట్లాంటివే ఉంటాయి మీకు వర్క్స్. ఓకేనా? సో, దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు టెల్ యూ. సరే, ఇవి కాకుండా నేను మీకు ఒక పని చెప్పాను యాప్స్ గురించి. మీకేమైనా యాప్ డెవలప్‌మెంట్ ఇంట్రెస్ట్ ఉందా? ఆల్రెడీ ఏమైనా కొంచెం వచ్చా అండి? మీ సబ్జెక్ట్ ఏదైనా యాప్ డెవలప్‌మెంట్ నేర్చుకున్నారా మీరు? No, sir, not yet. Not yet. Okay. Yeah. But are you interested in those kind of things, app development? Hello? More into web development, sir, than app development. సరే. అంటే నేను మీకు ఆల్రెడీ కొన్ని యాప్స్ చూసి రమ్మన్నాను. ఏమన్నా చూడగలిగారా? మీకు నేను పంపించిన మెయిల్‌లో పెట్టాను కొన్ని యాప్స్ పేర్లు. గమనించారా మీరేమన్నా? చూసారా? కుదిరిందా టైము? లేదు సార్. లేదమ్మా? సరే. ఎందుకంటే డిస్కస్ చేసేటప్పుడు మీరు ఆల్రెడీ కొంచెం అది చూసుకొని వస్తే నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఈజీ అవుతది. సో, సరే, బట్ స్టిల్ ఐ విల్ ట్రై టు షో యూ. అంటే ఇప్పుడు నేను ఇది కంప్యూటర్‌లో దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం కష్టమవుద్ది. అది మొబైల్ ఫోన్‌లో చెప్పడం ఈజీ అవుద్ది. వాట్ ఐ విల్ డూ ఈస్ జస్ట్ నాకు 2 మినిట్స్ టైమ్ ఇవ్వండి. నేను నా మొబైల్‌లోంచి లాగిన్ అవుతాను. అప్పుడు నేను నా మొబైల్ నుంచి స్క్రీన్ షేర్ చేసి చెప్పడానికి కుదురుతది. ఓకేనా? సో, మీరు ఒక 2 మినిట్స్ నాకు టైమ్ ఇవ్వండి. నేను ఇప్పుడు ఇక్కడ స్టాప్ చేస్తా రికార్డింగ్ అంతా కూడా. పాజ్ పెడుతున్నా. మీరేమైనా మాట్లాడుకుంటే మాట్లాడుకోండి. Sir, we are not able to hear you. హలో, ఇప్పుడు ఆడియో వస్తుందా? ఒక్క నిమిషం. ఫైన్. Yes, sir, but there's a rebound. హలో, ఇప్పుడు వినబడుతుంది అనుకుంటా. సో, లెట్ మీ మీరేం చేయాలి అంటే 0 నుంచి 99 వరకు ఒక నెంబర్. Sir, it's really feeble and it's not clear. ఏంటండి? హలో? Yes, sir.
ఏమంటున్నారు? There's a lot of rebounds, sir. స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? అవుతుంది కదా. Rebound. ఓకే, రీసౌండ్ వస్తుందంటవా? Yeah. ప్రాబ్లం రెండిట్లో లాగిన్ అయితే ప్రాబ్లం అది. జస్ట్ ఫర్ 2-3 minutes జస్ట్ హోల్డ్ ఆన్. మీరు అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ చదువుకోండి. అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ గేమ్ మీరే ఆడుకోవచ్చు. ఓకే, సో వాట్ యూ టు బేసికల్లీ 0 to 19 ఒక నెంబర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 05. ఇప్పుడు దాన్ని ఉల్టా చేస్తే 50 అలా దీన్ని బట్టి మీరు చేయండి. ఓకే, ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటి? పెద్ద నెంబర్ చిన్న నెంబర్. ఇప్పుడు పెద్ద నెంబర్ 50 చేస్తాను. అట్లా ఈ నెంబర్కి మీరు చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీకు ఒక ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే మీకు వచ్చిన ఆన్సర్ మీద సింబల్ ఉంటుంది. జస్ట్ అది స్క్రాల్. మీకు వచ్చిన ఆన్సర్ మీద సింబల్ ఉంటుంది. ఆ సింబల్ ఏంటో చూసుకోండి. ఎవ్రీ నెంబర్ పైన సింబల్ లాగా ఉంటుంది. నేను స్లోగా స్క్రాల్ చేస్తున్నా, మీరు ఒకసారి చూసుకోండి. చెప్పొద్దు, బయటికి చెప్పొద్దు, ఊరికే చూసుకోండి. లైక్ స్క్రాలింగ్ చేసినప్పుడు చూసుకోండి కదా మీకు వచ్చిన సింబల్ ఏంటి. మీకు వచ్చిన ఆన్సర్ మీద సింబల్ చూసుకోండి. ఐ హోప్ చూసుకున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అనుకుంటాను. ఓకేనా, నెక్స్ట్ 1 to 1 అనుకుంటాను. ఇప్పుడు అక్కడ ఇట్ ఈస్ షోయింగ్ ద ఆన్సర్. యూ కెన్ సీ సన్ అనే సింబల్ వచ్చింటుంది. మీకు సన్ అనే సింబల్ వచ్చింది. అండ్ దెన్ ఫైనల్ గా ఇట్ ఈస్ షోయింగ్ సమ్ యూస్ఫుల్ వెబ్సైట్. ఓకేనా, ఈ అంటే ఇక్కడ మనం సన్సెట్ మీ అందరికీ సన్సెట్ that if it is so, why you are getting ఒక్క నిమిషం, let me go back. Understand. ఒకసారి అంతా నేను ఇన్స్ట్రక్షన్ see, మీరు ఇంటర్వ్యూకి వెళ్తే కూడా ఇంటర్వ్యూ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఇంటర్వ్యూ why you are getting chance in body. Simple. Everything is explained. ల్యాప్టాప్ లో ఉంటాయి, బట్ మొబైల్ ఫోన్ లో ఆన్లో ఉంటుంది కదా మైక్. మొబైల్ ఫోన్ మైక్ వస్తుంది కదా. కదా అందుకని అందరికీ ల్యాప్టాప్ లో ఎందుకు పెడుతున్నానంటే రికార్డింగ్ కూడా కోసం పెడతాను. ఇది రికార్డ్ అవుతుంది. యాప్ డౌన్లోడ్ చేసుకున్నా. మీరు ఆల్రెడీ యాప్ డౌన్లోడ్
So let me close this. Sorry, so I have shown you that app. So what I'm trying to tell is, I have already told you to install 1 or 2 apps and check it, because adoka chinna mathematical logic anamata. Okay, so if you can do those kind of things, it will be very useful for you. మీరు ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చుకోవచ్చు మీ రిలేటివ్స్లో. ఓకేనా, ఎవరిదైనా బర్త్డే ఫంక్షన్ ఉంది అంటే యూ కెన్ గివ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ యాజ్ గిఫ్ట్స్. వాట్ ఎవర్ ప్రాజెక్ట్స్ యు ఆర్ డూయింగ్, దోస్ ప్రాజెక్ట్స్ ఆర్ గిఫ్ట్స్ ఫర్ యువర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్. అట్లా. సో ఇప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి ఆదర్శ్ జీ, మీరు ఏం ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఆల్రెడీ మనసులో ఏదైనా అనుకున్నారా? ఐ హావ్ బీన్ టెల్లింగ్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్, వెరైటీ ఆఫ్ ప్రాజెక్ట్స్. మీరు చెప్పండి ఇప్పుడు. Sir, what I've been thinking is ఇంటర్న్షాల ఇలాంటివన్నీ ఇంటర్న్షిప్స్ గురించి ఉంటాయి కదా సార్. అవును. బట్ ఇక్కడ మన కమ్యూనిటీలో వచ్చేసరికి చాలా స్టూడెంట్స్ ఏంటి అంటే కొంచెం ఫైనాన్షియల్లీ లోగా ఉన్న వాళ్ళకి పార్ట్ టైం జాబ్స్ కోసం వెతుకుతా ఉంటారు. ఓకే. సో మనం వర్క్ రిలేటెడ్ ఏరియా గురించి ఇప్పుడు సపోజ్ కుకట్పల్లిలో తీసుకోండి. కుకట్పల్లిలో ఇప్పుడు మెక్డొనాల్డ్స్ లో క్యాషియర్ పొజిషన్ లో ఒకవేళ పార్ట్ టైం జాబ్ ఏమైనా పడింది అనుకో, స్టూడెంట్స్ వచ్చేసి ఇలా ఒక 2-3 అవర్స్ వచ్చి వాళ్ళ టైం ని స్పేర్ చేసుకొని అక్కడికి వచ్చి వాళ్ళ వర్క్ చేసేసిన తర్వాత వాళ్ళకి హవర్లీ పే వస్తుంది కదా సార్, లైక్ హవర్ కి ఇంత అని. అలా రావడం వల్ల వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూనే చదువుకోవచ్చు. ఓకే, సరే. మరి కూడా ఉంటాయి. ఓకే, మంచిది. ఈవెన్ అలాంటి వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. ఎనీహౌ, బట్ ఎనీహౌ సరే, అది కాకపోతే మీరు చేయాలి. సి ఉన్నాయి కదా అని మనం చేయొద్దని కాదు. ఇఫ్ యూ డూ యూ విల్ లెర్న్ ఇట్. సో ఎట్లా, నీకు ఒక టీం మెంబర్ ఎవరన్నా తోడుగా ఉన్నారా? నువ్వు ఒకటివి చేస్తా అంటావా? ఏమంటావు? శరణ్య ఉంది సార్, BA8 ఉంది. ఇంకా తన ప్రాజెక్ట్ గురించి ఒకసారి ఆలోచిద్దాము అని. మెనీ ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడే చేస్తున్నాం ఒకటేసారి. సరే మరి. సో నేనేమంటానంటే నెక్స్ట్ మీటింగ్ కల్లా మీరు ఒక సాలిడ్ ప్రపోజల్ తో రండి, అండ్ దెన్ ఇఫ్ పాసిబుల్ యూ ఆల్రెడీ డూ సంథింగ్ ఇన్ దట్ డైరెక్షన్. ఓకేనా? ఓకే సార్. యా. సో వేరే క్లాస్మేట్స్ కూడా చెప్పు. సో చూడండి, ఇవాళ 2 స్టూడెంట్సే వచ్చారు, నువ్వు ఇంకొకరు. సో చూడండి, మరి కొంచెం ఇంట్రెస్ట్ లెవెల్స్ ఉండాలి, ఎందుకంటే మేము కూడా టైం స్పెండ్ చేస్తున్నాం కదా. మళ్ళీ ఇప్పుడు మీరు 2 వస్తారు, ఇంకోసారి ఇంకో 2 వస్తారు అంటే కూడా మాకు కూడా కష్టమే. Yeah, that's what I was saying. When these both are joining, make a call to other of your friends who are in the group so that they will also join. Whether they are interested or not, అది తర్వాత సంగతి సార్. అది మీకు కూడా మంచిది అబ్బా, ఎందుకంటే ఎక్కువ మంది అటెండ్ అవుతున్నారు అనుకో, మీకు కూడా అది లైవ్ గా అనిపిస్తుంది అనమాట చూసేటప్పుడు. ఓకేనా? వినడం కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ అనిపిస్తుంది అలా. ఓకేనా? దెన్ తర్వాత మీరు జాయిన్ అవుతారా, యాక్చువల్గా వర్క్ చేస్తారా చేయరా, దట్ ఈస్ సెకండరీ ఇష్యూ. ఓకే, మళ్ళీ దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. బట్ ఎనీహౌ, సరే మరి ఇప్పుడు ఈ ఐడియాస్ చెప్పాను. Because they'll get some knowledge, no sir, what are the variety of projects. Sir, if you complete the project successfully, can we get a internship certificate, sir? Yeah, adostadi. Are babu, last time also I told that will automatically come. That will be there, and even if the company wants or somebody wants you to recruit also, that option will be there. Vikram sir will take care. Once you do a good project, automatically companies will tend to take you, because you already have some experience in doing the things. Okay na? So it is always an advantageous thing if you do the project. So while you're writing your final exams also, sir will help you out in looking a job before you pass out. See, once you have talent, it's అంటే నేనేదో నా జోబులో తీసి ఇచ్చేదే అవసరం లేదు. వన్స్ యూ హ్యావ్ ద టాలెంట్, అండ్ నువ్వు చేసిన ప్రాజెక్ట్, లాస్ట్ టైం ఐ టోల్డ్, ఇఫ్ యూ రిమెంబర్, నువ్వు చేసిన ప్రాజెక్ట్స్ యూట్యూబ్లో పెట్టుకో, చిన్న వీడియో లాగా తీసి నువ్వు చేసిన ప్రాజెక్ట్ని నాకు ఇట్లానే జూమ్ మీటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేయి. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాన్ని రికార్డ్ చేద్దాం, చేసిన దాన్ని యూట్యూబ్లో పెడదాం, నీ పేరుతోటే పెట్టుకో, మళ్ళీ ఆ లింక్ తీసుకొచ్చి నీ రెజ్యూమ్లో పెట్టుకో. అట్లాగే GitHubలో నీ ప్రాజెక్ట్ పెట్టుకో, ఆ లింక్ తీసుకొచ్చి నీ రెజ్యూమ్లో పెట్టుకో.
ఇప్పుడు నువ్వు జాబ్కి అప్లై చేయి. ఎందుకు రాదు జాబ్? గాట్ ఇట్? సో అంటే నువ్వు చేసే ప్రాజెక్టే నీకు పెద్ద సర్టిఫికెట్ లాంటిది. నేను ఏదో రికమెండేషన్లు ఇవ్వాల్సినంత అవసరం కూడా ఉండదు. ఓకేనా? అట్లా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే ఫైన్. సో ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్క్, అది రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ కమ్. ఓకేనా? కర్మ చేయి, ఫలితం వస్తుంది ఆటోమేటిక్గా. తెలుసా నీకు, భగవద్గీతలో ఉంది, రైట్? కర్మ చేస్తే ఫలితం వస్తుంది. దట్స్ హౌ ఇట్ కమ్స్. సరే అయితే ఐ థింక్ వీ కెన్ స్టాప్ నౌ. ఇంకేమైనా మీ ఓన్ ఐడియాస్తో చేస్తా అంటే రండి, చేయండి. ఓకేనా? ఇంకోటి ఉంది కానీ ప్రాజెక్ట్ కొంచెం కాంప్లెక్స్ సార్. అది యాక్చువల్ గా ఏంటి అంటే మేము టీ హబ్ ఉంది కదా సార్, తెలంగాణ హబ్, దానికి పంపించాం ప్రపోజల్. కాకపోతే దాన్ని అప్పటి నుంచి అది అట్లానే ఉండిపోయింది. ఏమిటి అంటే మనకి స్వచ్ఛ భారత్ వచ్చిన టైంలో మనకి ఎట్లా అంటే కొంచెం క్లీన్లీనెస్ ఇంపార్టెంట్ అనే ఒక క్యాంపెయిన్ లాంటి స్టార్ట్ చేశారు కదా సార్. అవునవును. సో బట్ కానీ చాలా చోట్ల ఏంటి అంటే దీన్ని ఎక్కువ ఇంప్లిమెంట్ చేయలేదు. మేమేమనుకున్నాము అంటే ఆల్రెడీ ఇది సిడ్నీలో ఇంకా జపాన్ లో కూడా ఉంది అనుకుంటా. మేము వాళ్ళు త్రో చేసిన ప్రతి చెత్తకి వాళ్ళకి ఏదో ఒక కూపన్ లాంటిది వస్తుంది, లైక్ ఫుడ్ కూపన్ అన్నా ఏదో. అదేదో గవర్నమెంట్ బడ్జెట్ అన్నెసరీ ఇష్యూస్ మీద, జిహెచ్ఎంస్ మీద అంత ఖర్చు పెట్టే బదులు కొంచెం ఈ స్మార్ట్ డస్ట్బిన్స్ ని తెచ్చుకొని అక్కడ పెడితే నువ్వు వేసే ప్రతి 1 kg ప్లాస్టిక్ కి నీకు ఏదో కూపన్ వస్తుంది. సో అట్లాంటప్పుడు కొంచెం ఇంకొంచెం రెస్పాన్సిబుల్ అయ్యి పెడతారు కదా సార్. లైక్ చెత్త వేయడం కొంచెం. ఓకే, అంటే డస్ట్బిన్ లో చెత్త వేసినోడికి డబ్బులు సమ్ ఇన్సెంటివ్ ఇవ్వాలి అంటారు. సరే సరే ఓకే. దెన్ అట్లీస్ట్ వై డోంట్ యూ రైట్ ద కోడ్ ఆల్ దట్. నేనేమంటానంటే మనకు ఒక ఐడియా వచ్చినప్పుడు గవర్నమెంట్ వెంటనే ఒప్పుకోకపోవచ్చు, ఓకేనా, బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. బట్ యూ షుడ్ బి రెడీ విత్ ద సాఫ్ట్వేర్. సడన్ గా గవర్నమెంట్ లో ఎవరికన్నా చేయాలి అని అనిపించింది అనుకో ఆ పని, దెన్ వాళ్ళు అప్పుడు వెతుకుతారు ఎవరబ్బా నాకు ఈ పని చేసి పెడతారని. నువ్వు రెడీగా ఇగో నేనున్నా, నేను చేయతే అనుకో, ఆల్రెడీ నా దగ్గర సాఫ్ట్వేర్ రెడీగా ఉంది, మీరు ఒక్క పర్మిషన్ ఇస్తే చాలు, నవ్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ లాంచ్ ద ప్రోగ్రామ్, ఇట్ ఈస్ వెరీ మచ్ రెడీ అని అట్లా నువ్వు చెప్పగలగాలి. దట్స్ వాట్. యూ డోంట్ వెయిట్ ఫర్ ద గవర్నమెంట్ టు టేక్ ద డెసిషన్. నువ్వు ఇప్పుడు అది చేయడానికి నీకేం మనీ అవసరం లేదు, ఇట్స్ ఆల్ కంప్యూటర్ లో చేసేదే కదా. వాట్ ఎవర్ కోడింగ్ యూ హావ్ టు డూ బేసికలీ యూ హ్యావ్ టు డిజైన్ సమ్ కైండ్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆల్సో. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఆదర్శ్ అనే అతను చెత్త డబ్బాలో సమ్ చెత్త వేసాడు. సో అతనికి ఇవాళ ఒక 5 రూపీస్ అతని అకౌంట్లో వేయాలి. నెక్స్ట్ టైం మళ్ళీ నువ్వు ఇంకో 1 kg చెత్త తీసుకొచ్చి చెత్త డబ్బాలో వేస్తే ఇంకొక 5 రూపీస్ యాడ్ అవ్వాలి. సో డేటాబేస్లో ఉండాలి ఆదర్శ్ పేరు మీద ఇప్పటిదాకా అకౌంట్లో ఎన్ని డబ్బులు పడ్డాయి, ఇట్లా అనమాట. ఓకేనా? అండ్ ఇన్ విచ్ మంత్ ఆదర్శ్ ఏ మంత్లో ఎక్కువ డబ్బులు సంపాదించుకున్నాడు, అంటే ఏ మంత్లో ఎక్కువ చెత్త డబ్బాలో వేశాడు, ఇదంతా డేటా కలెక్ట్ అవుతూ ఉంటుంది ఒక దగ్గర. ఓకేనా? అలాగే త్రూ అవుట్ కంట్రీ తీసుకుంటే ఏ గ్రామంలో ప్రజలు ఎక్కువ నీట్నెస్ పాటిస్తున్నారు, దట్ విల్ ఆటోమేటికలీ డిపెండ్ ఆన్ హౌ మచ్ మనీ దే కలెక్టెడ్. అంటే ఈ ఫలానా గ్రామానికి ఎక్కువ మనీ వెళ్ళింది అంటే ప్రాబబ్లీ దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ ద రూల్స్ స్ట్రిక్ట్లీ అని. సో అట్లా వీ క్యాన్ గెట్ లాట్ ఆఫ్ ఇన్సైట్స్. సో ఇప్పుడు అది సాఫ్ట్వేర్ తయారు చేయడమే కదా, దానికి మనీ అవసరం లేదు కదా, అంతా కంప్యూటర్లో చేసే పనే కదా. సో యూ గో ఎవ్రీథింగ్. అదే అంటున్నా. సో నేనేమంటున్నానంటే అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మంచివి ఎవరి కోసం ఆగాల్సిన అవసరం లేదు. నేను ఎవరు ఆపుతున్నారు, ఇప్పుడు కట్టేశారు, చేతులు కట్టేశారు నేను. సో యూ జస్ట్ గో ఎడా, మంచి పని అది. సో చేసి పెట్టు. అండ్ దెన్ వన్స్ యు ఆర్ రెడీ, అప్పుడు నువ్వు గవర్నమెంట్ మళ్ళీ ఇంకోసారి అడగొచ్చు, ఇగో మా దగ్గర రెడీగా ఉంది మీరు తీసుకోండి అంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ దే విల్ టేక్ ఇట్ ఎట్ దట్ టైం. ఇప్పుడు నువ్వు ఉట్టి గాల్లో మాటలు చెప్తున్నావు, సో దే మే థింక్ ఇదేం కుదరదులే అని ఫీల్ అవుతుండొచ్చు. ఓకేనా? దట్ మే బి ద రీజన్ ఆల్సో. సరేనా? సో ట్రై చేయండి, మంచి ఆలోచన. దట్ ఇస్ ఆల్సో గుడ్. సరే అయితే సో మరి నెక్స్ట్ టైం ఏదోటి అయితే నేను ఏమంటానంటే ఫైనలైజ్ అవ్వండి. ఫైనలైజ్ అయ్యి యూ క్యాన్ డూ యాక్చువల్లీ 2 ప్రాజెక్ట్స్ ప్యారలల్లీ ఆల్సో. ఒకటే చేయాలని కూడా రూల్ ఏం లేదు. ఒక 2 ప్రాజెక్ట్స్ పెట్టుకొని ప్యారలల్గా వర్క్ చేస్తే మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకేనా? ఓకే. అయితే ఇప్పుడు వేరే క్యాండిడేట్ ఇప్పుడు లాగౌట్ అయ్యారు కదా, తనకు కూడా మరి చెప్తాను. ఎండింగ్లో వెళ్ళిపోయారు కదా ఇప్పుడు, ఎవరు తను? శరణ్య అని మా బ్యాచ్. ఇప్పుడు తను నువ్వేనా కలిసి చేద్దాం అనుకుంటున్నారు? అయితే సరే ఓకే. అయితే మీరు డిస్కస్ చేసుకోండి. తనకి ఆ సముద్రంది చెప్పే కదా లాస్ట్ టైం, సముద్రం ప్రాజెక్ట్ అది నచ్చిందంట. అదే మరి తనకు అది నచ్చిందంట. సో మరి మీరిద్దరు కలిసి, తనకి నచ్చింది కాబట్టి సముద్రం ప్రాజెక్ట్, నీకు నచ్చింది కాబట్టి ఈ ఇంటర్న్షాల్, అదే నువ్వు అన్నావు కదా జాబ్స్, చిన్న జాబ్స్, లోకల్ జాబ్స్,
అది. సో Yes. మీరిద్దరు కలిసి ఈ 2 ప్రాజెక్టులు ప్యారలల్ గా చేస్తే, అంటే తన ప్రాజెక్ట్ లో నువ్వు హెల్ప్ చేయి, నీ ప్రాజెక్ట్ లో తను హెల్ప్ చేస్తారు. అట్లా ఓకే అట్లా మీరు పెట్టుకోగలిగితే దెన్ ఇట్ విల్ బి గుడ్. సరేనా? ఓకే ఒకసారి డిస్కస్ చేసుకుంటాం. అది చేసుకోండి. మంచిది. సరేనా? అట్లాగే Yes. సరే మరి ఓకే. ఆపేసి రైట్, ఇంకా స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లాగొట్టుకోండి. హలో చెప్పు చెప్పండి.